నమస్తే. నేను ఆదిత్య. ప్రతి రాజకీయ పార్టీకి జెండాతో పాటు అజెండాలు ఉంటాయి. ప్రజాసేవే పరమావధిగా పనిచేసే పార్టీలు ఉన్నాయి. అధికారం, ఆస్తుల కోసమే రాజకీయాలు చేసే పార్టీలను చూస్తున్నాం. ఏపీలో గత 5 ఏళ్లలో వైసీపీ అధినేత జగన్ సీఎంగా ఉండగా 4 నెలల క్రితం ప్రభుత్వం మారడంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. మరి ఇద్దరు సీఎంల్లో ఎవరు ప్రజాసేవకు ప్రయారిటీ ఇచ్చారు, ఎవరు సొంత ప్రయోజనాలకు పెద్దపీట వేశారో చూద్దాం. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే విధ్వంస పాలనకు తెరతీశారు. వస్తూనే ప్రజావేదికను కూల్చేసి రివర్స్ టెండర్ పేరుతో పోలవరం ప్రాజెక్టుకు పాడెకట్టేశారు. ఇసుక పాలసీ పేరుతో 6 నెలల తాత్సారం చేసి 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పస్తులు పెట్టి వందల మంది ఆకలి చావుకు కారణమయ్యారు. అమరావతి నిర్మాణాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ విమర్శలు చేసిన జగన్ బ్యాచ్ సర్కారు వారి సారాయి దుకాణాల రోజులను గుర్తుకు తెస్తూ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం అమ్మకాలకు తెరలేపి వేల కోట్లు వెనకేసుకున్నారు. వైసీపీలో అగ్రనాయకుల నుంచి గల్లీ లీడర్ల వరకు ప్రతి ఒక్కరూ అందిన కాడికి ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు కబ్జా చేసి లక్షల ఎకరాలు మింగేశారు. ఇక 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. మొత్తంగా చెప్పాలంటే వైసీపీ 5 ఏళ్ల పాలనంతా దోచుకో దాచుకో అన్నట్లుగా సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఘోరంగా ఓడించినటువంటి ప్రజలు కూటమికి ఘన విజయం కట్టబెట్టడంతో టీడీపీ అధినేత చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జగన్ హయాంలో జరిగినటువంటి విధ్వంసాన్ని సరిదిద్దే ప్రయత్నాలు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు సాధించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఈ ఆర్థిక సంవత్సరంలోనే 10,000 కోట్ల వరకు కేటాయించేందుకు మోదీ సర్కార్ అంగీకరించింది. వీటికి తోడు హైవే రోడ్లు, వంతెనల నిర్మాణం కోసం కేంద్రం నుంచి వేల కోట్ల ప్రాజెక్టులను సాధించారు. గతంలో సీఎంగా జగన్ ఢిల్లీ వెళ్తే ఆయనపై ఉన్నటువంటి సిబిఐ, ఈడీ కేసుల గురించే చర్చ జరిగేది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీ పర్యటనకు వెళ్లారంటే ఆయన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి నిధులు, ప్రాజెక్టుల గురించి హెడ్లైన్స్ ఉంటాయి. ఇక ప్రజలిచ్చినటువంటి అధికారాన్ని జగన్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటే చంద్రబాబు మాత్రం రాష్ట్ర ప్రగతి, ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. జగన్ పాలనలో జే ట్యాక్స్ విధానం అమలు చేసినటువంటి వైసీపీ గ్యాంగ్ అధికార పార్టీకి కప్పం కడితే తప్ప రాష్ట్రంలో ఎవరూ వ్యాపారం చేయలేని పరిస్థితి సృష్టించారు. జగన్ బ్యాచ్ కమిషన్ల కక్కుర్తితో అనేక పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలిపోయాయి. కియా అనుబంధ సంస్థలు, అమర్ రాజా బ్యాటరీస్, ఫేజ్ ఇండస్ట్రీస్, సుజలాన్ ఎనర్జీ వంటివి జగన్ పాలనలో రాష్ట్రం వీడినటువంటి కంపెనీల్లో కొన్ని. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే సంపాదన ఉండాలి. అయితే రాష్ట్ర సంపాదన పెంచడం కంటే సొంత ఆస్తులు కూడబెట్టుకోవడానికే జగన్ అండ్ కో ప్రయారిటీ ఇవ్వడంతో ఏపీలో అభివృద్ధి లేకపోగా ప్రజలు నెత్తిన 10 లక్షల కోట్ల అప్పులు కుప్పపెట్టింది వైసీపీ సర్కార్. వైసీపీ కంటే ఎక్కువ మొత్తంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ హామీల అమలు కోసం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే రాష్ట్ర సంపద పెంచే పనిలో నిమగ్నమైంది. ఇక టీసీఎస్, హెచ్సిఎల్, హీరో, ఫాక్స్కాన్ లాంటి జాతీయ కంపెనీ, అంతర్జాతీయ కంపెనీలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించి కూటమి ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ రంగంలోకి 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధనే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. సీఎం చంద్రబాబు 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించడం ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలని ప్రయత్నమూ చేస్తున్నారు. జగన్ హయాంలో వైసీపీ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలను బూతులు తిట్టడానికే పరిమితం అయ్యేవాళ్ళు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రుల ప్రెస్ మీట్లు అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమం కోసం చేపట్టినటువంటి ప్రాజెక్టుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇక జగన్ హయాంలో పోలీసుల వ్యవస్థ మొత్తం వైసీపీ ప్రత్యర్థులను అణిచివేయడానికి, అధికార పార్టీ నాయకులపై విమర్శలు చేసిన వాళ్ళు గొంతు నొక్కడానికే పనిచేసింది. కూటమి ప్రభుత్వంలో పోలీసులు శాంతి భద్రతలపై ఫోకస్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి నేరం జరిగినా గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకుంటున్నారు. భవిష్యత్తులో నేరాలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సీఎంగా జగన్ రెడ్డి ఇసుక గనులు, మద్యం ద్వారా సొంత ఆదాయం పెంచుకున్నారు. కార్మికుల ఉపాధి కోల్పోయినా, ప్రజల ఆరోగ్యం నాశనమైనా, చివరికి ప్రాణాలే పోయినా జగన్ 5 ఏళ్ల పాలనలో లక్షల మంది ప్రజలు ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి తీసుకొచ్చింది. తక్కువ ధరకే అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. మద్యం విధానంలో మార్పులు తీసుకొచ్చింది. ప్రైవేట్ లిక్కర్ షాపులకు లైసెన్సులు జారీ చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచారు.
ఇక వైసీపీ హయాంలో వరదలు కరువులు వచ్చిన సందర్భాల్లో సీఎం జగన్ ఏనాడు ప్యాలెస్ గేట్ దాటి అడుగు బయట పెట్టలేదు. ఒకటి రెండు సందర్భాల్లో బాధితులను పరామర్శించడానికి వెళ్ళినా రెడ్ కార్పెట్ వేయించుకొని ముందే సెలెక్ట్ చేసుకున్నటువంటి కొంతమందిని మాత్రమే కలిసేవారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకు వెంటనే స్పందిస్తున్నారు. విజయవాడ వరదల సమయంలో సీఎం చంద్రబాబు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయక పునరావాస చర్యలకు పర్యవేక్షించారు. ఇక మంత్రులు కూడా వర్షాలు వరదను లెక్క చేయకుండా రాత్రి పగలు కష్టపడ్డారు. జగన్ పాలనలో 20 ఏళ్ల వెనుక్కుపోయినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి మెరుగైన సలహాలు, సూచనలు ఇచ్చి రాష్ట్ర పురోగతికి సహకరించాల్సిన ప్రతిపక్ష వైసీపీ నాయకులు త్వరలోనే ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అంటూ తమ అధికార దాహాన్ని, ప్రజా సమస్యలపై నిర్లక్ష్యాన్ని బయట పెట్టుకుంటున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనకు 100 రోజుల కూటమి పాలనకు వ్యత్యాసం గమనిస్తే ఎవరి ప్రయారిటీ ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది.